Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, తెలంగాణలో పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ అయిపోయి క్లాసెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. అయితే పాలిటెక్నిక్లో ఇంకా సుమారుగా 6000 వరకు సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఆ 6000 సీట్లకు సంబంధించి ఇంకొక కౌన్సిలింగ్, అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్, అదేవిధంగా స్పాట్ అడ్మిషన్, ఈ మూడిటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ని నిన్న వెబ్సైట్లో పెట్టారు. ఆ డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇక్కడ చెప్తాను. ముఖ్యంగా ఈ వీడియో ఎవరికి చాలా అవసరం అంటే, సెకండ్ ఫేజ్లో కూడా మీకు ఒకవేళ నచ్చని కాలేజీలో సీట్ వస్తే ఒకటి, రెండవది సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాకపోతే స్టూడెంట్స్ వాళ్ళకి, అదేవిధంగా మీకు కాలేజీలో సీట్ వచ్చింది కాకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే అదే కాలేజీలో మీరు బ్రాంచ్ చేంజ్ చేసుకోవాలంటే, ఇలా అన్ని విషయాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో షెడ్యూల్స్ ఇచ్చారు. చాలా నిదానంగా జాగ్రత్తగా వాచ్ చేయండి స్టూడెంట్స్. ఫస్ట్ మనకు స్పెషల్ రౌండ్ అని మళ్ళొక కౌన్సిలింగ్ గురించి చెప్పారు. ఆల్రెడీ 2 కౌన్సిలింగ్ అయిపోయాయి. సో దీన్ని ఫైనల్ ఫేజ్ అనకుండా స్పెషల్ రౌండ్ అన్నారు. సో ఇక్కడ కూడా ప్రాసెస్ సేమ్, మనం ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఎలా చేశామో అలాగా ఈ రోజటి నుంచే 26 జూలై 2024 ఈ రోజటి నుంచే ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంతవరకు పాలిసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయి అసలు కౌన్సిలింగ్కి అటెండ్ కాని వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కోసం స్లాట్ బుకింగ్ కూడా ఈ రోజే చేసుకోవాలి. ఇంతవరకు ఎవరు కౌన్సిలింగ్కి అసలు అటెండ్ కాని వాళ్ళకి స్టూడెంట్స్ రేపే 27 జూలై 2024 రోజు మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇచ్చారు. దాంట్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అది రేపే. అదేవిధంగా రేపు ఎల్లుండి అంటే 27th జూలై 28th జూలై మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇదే ఇక్కడ చాలా కీ పాయింట్. అసలుకే సీట్ రాని వాళ్ళు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు మీకు వచ్చిన కాలేజీ కంటే బెటర్ కాలేజీలో వస్తుందే ఆశ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యూటిలైజ్ చేసుకోండి స్టూడెంట్స్. ఎందుకంటే కొంతమంది తొందరపడి మామూలు కాలేజీలు కూడా పెట్టుకునేసరికి మంచి కాలేజీలో కూడా సీట్ మిస్ అవుతుంది. కాబట్టి మీకు వచ్చిన కాలేజీలో సీటు కంటే టాప్ దానికంటే బెటర్గా ఉన్న కాలేజీలో ఆప్షన్స్ మాత్రం పెట్టుకోండి. ఒకవేళ వస్తే వస్తుంది, ఉంటే లేకపోతే మీకు వచ్చిన సీట్ అలాగే ఉంటుంది. కాబట్టి ఇది నా సజెషన్ ఏంటంటే, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ప్రైవేట్ కాలేజీలో కూడా ఒక 60% సీట్స్ అయిపోయాయి. కాబట్టి కొత్తగా కౌన్సిలింగ్ వెళ్తున్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని కాలేజీకి వెళ్తున్న వాళ్ళు మాత్రం తక్కువ ఆప్షన్స్, మీరు చదువుతున్న బ్రాంచ్, మీరు చదువుతున్న కాలేజ్ కంటే బెటర్గా ఉన్నవి మాత్రమే పెట్టుకోండి స్టూడెంట్స్. సో దానికి సంబంధించిన మనకు అలాట్మెంట్ అనేది 31 జూలై రోజు తెలిసిపోతుంది. మళ్ళీ మీరు 1 ఆగస్ట్ లోపు వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 2 ఆగస్ట్ రోజు కాలేజీలో రిపోర్ట్ చేయాలి. మళ్ళీ అప్డేట్ కూడా చేసుకోవాలి అని చెప్పారు. ఇదంతా స్పెషల్ రౌండ్ కౌన్సిలింగ్ ఈ రోజటి నుంచి 3 ఆగస్ట్ వరకు కంప్లీట్ అయిపోతుంది. మనకు అన్ని అప్డేట్స్ న్యూస్లో వస్తుంటాయి కూడా. సో ఇదంతా అయిపోయాక మనకు నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ స్లైడింగ్. దీంట్లో చాలామంది స్టూడెంట్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవుతారు, కొంతమంది జాయిన్ అయిన తర్వాత కాలేజీ డ్రాప్ వదిలేసి వెళ్ళిపోతారు నచ్చలేదని. అలా మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఆ కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో ఒకవేళ సీట్ అనేది ఖాళీ ఉంటే అది కాలేజీ నోటీస్ బోర్డులో పెడతారు. అదేవిధంగా మనకు వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాన్ని మనం ఏమంటున్నామంటే ఇంటర్నల్ స్లైడింగ్. అంటే ఇది కేవలము ఒక కాలేజీ వరకే వర్తిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మాసప్ ట్యాంక్లో ఎలక్ట్రికల్ స్టూడెంట్ అనుకుంటే నీకు మాసప్ ట్యాంక్లో ఈసీఈ సిఎస్సిలో ఏమైనా సీట్స్ అనేవి ఖాళీ ఉంటే నువ్వు ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోవచ్చు. దాని గురించి చెప్తున్నాడు. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఎలా ఉంటుందంటే 5th and 6th జూలై రోజు మీరు స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ విత్ ఇన్ ద కాలేజ్. నేను అదే చెప్పాను, విత్ ఇన్ కాలేజ్లో జరుగుతుంది ఇది. అంటే బ్రాంచ్ చేంజ్ చేసుకోవడానికి మీరు 5th and 6th రోజు కనుక్కోవాలి.
సీట్ అనేది 8th నాడు కన్ఫర్మ్ అయిపోతుంది. ఆ 8th నాడు కన్ఫర్మ్ అయిపోయాక మళ్ళీ మీరు అలాట్మెంట్ లెటర్ తీసుకొని అదే కాలేజీలో మీరు సబ్మిట్ చేయాలి. అది 9th ఆగస్ట్ 2024. స్టూడెంట్స్, ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కేవలము ఆ కాలేజీలో స్టూడెంట్స్ మధ్యలోనే జరుగుతుంది. బ్రాంచెస్ చేంజ్ చేసుకోవడానికి స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు. డ్రాప్అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్. మీరు ఇంటర్నల్ స్లైడ్ అయిన తర్వాత క్యాన్సలేషన్ అనేది మీకు ఇంకా పర్మిట్ చేయరు. మీకు క్యాన్సిల్ చేసుకున్నా మీకు పర్మిషన్ ఇవ్వరు. అందుకే ఇంటర్నల్ స్లైడింగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా 9th ఆగస్ట్ లోపల అయిపోతుంది. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటంటే స్పాట్ అడ్జస్ట్మెంట్ వీటన్నిటికీ స్పాట్ అడ్మిషన్స్కి మళ్ళీ సెపరేట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏ కాలేజీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. అక్కడ ఈసెట్ పాలిసెట్ క్వాలిఫైడ్ వాళ్ళని కూడా పిలుస్తారు. దాని తర్వాత మీకు ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు, గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ అవన్నీ మనకు 8th ఆగస్ట్ రోజు మన వెబ్సైట్ tgpoliset.nic.inలో గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ చూసి కొన్ని రూల్స్ ఉంటాయి. దాంట్లో ఫీ రియంబర్స్మెంట్ ఇస్తాడా ఇవ్వడా, ఫీజు ఎంత ఉంటుంది, ఒకవేళ పాలిసెట్ రాయడం వాళ్ళకైతే ఎలా ఉంటుంది, అవన్నీ ఇస్తాడు. అవన్నీ చదివి అప్పుడు లాస్ట్ డేట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ 14th ఆగస్ట్ మనకు కంప్లీట్ అవుతుంది. బట్ స్టూడెంట్స్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంటర్నల్ స్లైడింగ్ అనేది స్పెషల్ కౌన్సిలింగ్ అనేది ఎవరు చేసుకోవాలనేది మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీటు కన్ఫర్మ్ చేసుకొని దానికంటే బెటర్ కాలేజీలో ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉంటేనే చేసుకోండి. అదేవిధంగా ఇంతవరకు సీట్ రాని వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.